ఎమ్మెల్యే బీర్ల ఆలయ ఉద్యోగుల బదిలీల విషయంలో అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు చేస్తున్న ప్రతిపక్ష నాయకులు నిరూపించడానికి వైకుంఠ ద్వారం వద్దకు రాకపోవడం చూస్తేనే వాళ్ళు చేసే ఆరోపణలు అబద్ధమని తెలుస్తుందని యాదగిరిగుట్ట కాంగ్రెస్ నాయకులు అన్నారు. ఎమ్మెల్యే ఐలయ్య ఎలాంటి అవినీతికి పాల్పడలేదని తాము వైకుంఠ ద్వారం వద్ద ప్రమాణం చేస్తున్నామని ప్రతిపక్ష నేతలు కూడా ప్రమాణం చేయాలని కోరారు. కేవలం రాజకీయ పబ్బం గడుపుకోవడానికే ఎమ్మెల్యేలపై అసత్య ఆరోపణలు చేస్తున్నారన్నారు. తప్పుడు ఆరోపణలు చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఎమ్మెల్యే చేసిన అభివృద్ధిని చూసి ఓర్వలేక ప్రతిపక్ష నేతలు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారన్నారు. क्षेत्रपालक आंजनेय स्वामी की దేవస్థానం ఉద్యోగుల బదిలీ గురించి మొన్న మాట్లాడిండు. ఏమనంటే గత 6 నెలలు వాయిదా వేయమని చెప్పిండు. దానికి బీజేపీ టీఆర్ఎస్ నాయకులు ధర్నాలు రాస్తారోకోలు నిన్న చేసిర్రు. నిన్న చేసిన దానికి మేము ఒకటే కాంగ్రెస్ పార్టీ తరఫున చెప్పినాం. నేను చెప్పింది ఏంటంటే మేము చెప్పింది అవినీతి జరిగినా మేము వాయిదా వేయమనేది వాస్తవం కాదని పడుతున్నాం. ఈరోజు టీఆర్ఎస్ బీజేపీ పార్టీలు నిన్న రాస్తారోకో చేసి ఈ అవినీతి మీద వాయిదా వేయ దాని మీద 2 కోట్ల రూపాయలు కుంభకోణం చేశారని చెప్పి మన బీజేపీ పట్టణ పార్టీ అధ్యక్షుడు మాట్లాడాడు. ఎంతవరకు సమావేశం గత 14 సంవత్సరాల నుంచి కూడా దేవస్థానం ఉద్యోగులు ఎక్కడా కూడా ట్రాన్స్ఫర్ కాలేదు. మరి అప్పుడు బీజేపీ బీఆర్ఎస్ గవర్నమెంటే ఉంది. ఇక్కడ స్టేట్లో బీఆర్ఎస్, అక్కడ సెంట్రల్ బీజేపీ, 2 ప్రభుత్వాలు వాళ్ళే ఉన్నాయి. మరి ఆ రోజు మరి ఎన్ని కోట్ల ముడుపులు ముట్టినాయో వాళ్ళు చెప్పాలి. ఎందుకంటే ముడుపుల కేసు అంటున్నారు కదా, కేవలం 10 నెలలు మాత్రం ఎమ్మెల్యే అయ్యి గవర్నమెంట్ వచ్చింది. 10 నెలల గవర్నమెంట్ వస్తే ఈరోజు ముడుపులు మాట్లాడుతారు. 10 ఏళ్ళు మీరు ఎన్ని కోట్ల ముడుపులు చెప్పారో బీజేపీ బీఆర్ఎస్ పార్టీ మాటలు మాట్లాడాలి. ఎందుకంటే గతంలో రిటైర్డ్ అయిన ఎంప్లాయీస్ తోటి, ఎందుకంటే రిటైర్డ్ అయిన ఎంప్లాయీస్ అయితే వాళ్ళకి రిటైర్డ్ అయిపోయిన తర్వాత ఉద్యోగ అవకాశం ఉండదు కాబట్టి వాళ్ళు చెప్పింది చేస్తారు కాబట్టి వాళ్ళ అధికారులు చెక్కు చెత్తలు ఉంటారనే ఉద్దేశంతో ఇక్కడ వైటీడీ అధికారులు ఇక్కడ యాదగిరిగుట్ట టెంపుల్ గా ఈవో రిటైర్మెంట్ అయిన ఈవోని పెట్టి 10 సంవత్సరాలు అధిక పరిపాలన సాగించారు. అక్కడ కేసీఆర్ గారు కూడా అక్కడ రిటైర్డ్ అయిన అధికారులతో ఐఏఎస్ ఐపీఎస్ల తోటి అధికారం సాగించారు. మరి అప్పుడు జాగ్రత్త రాలేదా బీజేపీ వాళ్ళకు? సెంట్రల్ ప్రభుత్వం ఉంది. సెంట్రల్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చి రిటైర్డ్ అయిన అధికారులు ఎలా పరిపాలన చేస్తారని చెప్పి ఆ రోజు ఎందుకు ధర్నాలు చేయలేదు? ఆ రోజు ఎందుకు రాస్తారోకోలు చేయలేదు? కేవలం స్థానిక ఉద్యోగులను ఒక 6 నెలలు వాయిదా అయిందంటే ధర్నాలు రాస్తారోకోలు ఇవన్నీ జరుగుతున్నాయి. మరి ఆ రోజు ఒక రాష్ట్రాన్ని రిటైర్డ్ అధికారులు పరిపాలిస్తుంటే ఆ రోజు ఎందుకు యాగి రాలే అని చెప్పి ఈ ప్రజాప్రజాత్వం అడుగుతున్నాం. రేపు ఏది ఉన్నా సరే అవినీతి అని చెప్పి అంటున్నారు కదా, అవినీతి మేము చేయలేదని చెప్తున్నాం. చేసిందంటే కూడా ఈ రోజు పాదాల కాడికి వచ్చినాం. ఇక్కడ పాదాల కాడ కొబ్బరికాయ కొట్టి మేము పాదాల సాక్షిగా మా ఎమ్మెల్యే గారు అవినీతి చేయాలని చెప్పి నిరూపిస్తున్నాం. మీకు శాతనైతే, మీకు దమ్ము ఉంటే మీరు సెంట్రల్ గవర్నమెంట్ కానీ మాజీ ఎమ్మెల్యేలు కానీ అందరూ కూడా ఉన్నారు కదా, మీ అందరూ కూడా వచ్చి ఈ రోజు మా సవాల్ను నిరూపించవలసిందిగా కోరుకుంటున్నాం. ఎందుకంటే ఎమ్మెల్యే అవినీతి అని చెప్పంటుండు. 10 నెలలు ఎమ్మెల్యేలు అవినీతి చేసే పరిస్థితి లేదు. ఎందుకంటే ఆయన గతంలో ఎమ్మెల్యే కాకముందుకే ఎన్నో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పేదవారికి ఇండ్లు కానివ్వండి, మరి పేదవారికి నిత్యావసర సరుకులు కానివ్వండి ఎన్నో చేసిన ఘనత మా ఎమ్మెల్యే గారిది. అలాంటి ఎమ్మెల్యేను ఇట్లాంటి నీచమైన పరిస్థితి మాటలు మాట్లాడితే ఎవరు సహించేది లేదు, ఊరుకునే లేదు. మళ్ళొకసారి ఇటువంటి రిపీట్ అయితే మాత్రం మంచిగా ఉండదని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున చెప్పి కోరుకుంటున్నాం. నిన్న మేము ఏదైతే సవాల్ని వేసినామో దానికి కట్టుబడి వాళ్ళ పాదాల దగ్గరికి వచ్చినాము.
గత 2-3 రోజుల నుంచి మన ఆలేరు ఎమ్మెల్యే తెలంగాణ విప్పు ఐలన్న మీద జరుగుతున్నటువంటి ట్రోల్స్ గురించి ఇవాళ మేము ఇక్కడ రావడం జరిగింది. అసెంబ్లీలో ఏదైతే మాట్లాడిరో దాన్ని వక్రీకరించి దాన్ని మార్పు చేసి ఇవాళ బీజేపీ బీఆర్ఎస్ నాయకులు కేవలం రాజకీయ లబ్ధి కోసమే, వాళ్ళ ఉనికిని చాటుకోవడం కోసమే ఏదో ఒక చిల్లర మల్లర రాజకీయాలు చేయాలని చెప్పేసి ఇవాళ ఐలన్న మీద విమర్శలు చేయడం జరుగుతుంది. మరి ఐలన్న మాట్లాడింది ఏంది? ఒక 6 నెలలు వాయిదా వేద్దామని చెప్పేసి మాట్లాడిరు. దాన్ని మీరు రాజకీయం చేసుకుంటా మొత్తం బదిలీలే నిలిపివేయాలన్నట్టుగా మీరు విమర్శలు చేస్తున్నారు. మరి గతంలో నిన్న ఎవరైతే బీజేపీ టౌన్ పార్టీ మాట్లాడిందో ఇదే కర్ర ప్రవీణ్ వాళ్ళ తండ్రి కూడా ఒక 40 సంవత్సరాలు యాదాద్రి దేవస్థానంలో ఎంప్లాయీగా పనిచేసిండు. మరి ఆయన ఎన్నిసార్లు బదిలీలు అయ్యి ఏ దేవస్థానంలో ఉద్యోగాలు చేసిండో ఒక్కసారి వాళ్ళు ఆత్మవిమర్శన చేసుకోవాలి. ఒక జ్ఞానానికి బొమ్మ బోసి ఎట్లా ఉంటాయో ఇవాళ బీజేపీ బీఆర్ఎస్ నాయకుల వ్యవహారం కూడా అట్లనే ఉంది. 2 పార్టీలు కుమ్మక్కయ్యి ఇవాళ కాంగ్రెస్ పార్టీ మీద దుమ్మెత్తి పోసే ప్రచారం చేస్తున్నారు. అది ఏ మాత్రం కూడా కరెక్ట్ కాదు. గెలిచి ఎన్ని రోజులైతుంది వాళ్ళ ఐలన్న? 6 నెలలు 8 నెలలు అంతల్నే ఎన్నో విమర్శలు చేస్తున్నారు. గెలిచినాక మీరు ఆత్మీయ సమ్మేళనం పెట్టుకుని లూజ్ టాక్ చేసిర్రు కర్రెంకటయ్య గారు. మొన్న ఒక డబ్బా విషయంలో ఆ విషయంలో మీరు ఎన్ని చేసినా కూడా ఇక్కడ భయపడే వాళ్ళు ఎవ్వరు కూడా లేరు కాంగ్రెస్ పార్టీ. ఇక కొంతమంది బీఆర్ఎస్ నాయకులు మాట్లాడతారు అర్హత లేదు, స్థాయి లేదు, కేటీఆర్ బరాబర్ ఉంది, ఐలన్నకు బరాబర్ ఉంది. అర్హత ఇవాళ ఆలేరు ప్రజలు ఇచ్చిరు. 50,000 మెజార్టీ ఇచ్చి మాట్లాడే అర్హత ఇవాళ ఆలేరు నియోజకవర్గ ప్రజలు ఇచ్చిరు. స్థాయి ఇవాళ అధికారంలో ఉన్న ప్రభుత్వం ఇచ్చింది. ఐలన్న బరాబర్ క్వశ్చన్ చేస్తారు. ఇవాళ తెలంగాణ ఇచ్చిన రాహుల్ గాంధీని, సోనియా గాంధీని మీరు విమర్శించే స్థాయి మీకున్నప్పుడు ఇవాళ ప్రశ్నించే అర్హత ఐలన్నకు కరెక్ట్ ఉంది. కాబట్టి ఇంకొకసారి ఐలన్న మీద మాట్లాడకండి. ఇక ముడుపుల గురించి మాట్లాడుతూ ముడుపులు తీసుకోవాల్సిన కర్మ ఐలన్నకి ఏం పట్టింది? ఆయన ఏ పదవి లేకుండా ఎమ్మెల్యే కాకముందే వీల్రా ఫౌండేషన్ తోని ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిరు. ఆ మీ కళ్ళ కనబడతలేదు అవి? అందులో మీ పార్టీ లబ్ధిదారులు కూడా కొంతమంది ఉన్నారు. క్యాన్లు గాని, అంబులెన్స్ గాని, ఎవరైనా చనిపోతే గాని ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిరు. ఇవాళ ఆయన సేవలు ఇవాళ ఈ స్థాయికి నిలబెట్టారు. అవన్నీ మీరు ఓర్చుకోలేకనే ఇవాళ ఐలన్న మీద ఇట్లాంటి నిందారోపణలు చేస్తున్నారు. ఇంకొకసారి ఐలన్న మీద మాట్లాడేటప్పుడు సరే ఏదైనా సబ్జెక్ట్ ఉంది, నిజంగానే అక్కడ అవినీతి జరిగింది, తప్పు జరుగుతుందంటే మీరు విమర్శించండి. కానీ ప్రతి దానికి మేము రాజకీయం చేస్తామంటే అంటే ఎక్కడ మీకు భయం అవుతుంది? ఇప్పుడు మీరు ఏడ జనాలు మర్చిపోతారో, మీ బీజేపీని టీఆర్ఎస్ పార్టీని జనాలు మర్చిపోతారనే ఒక భయభ్రాంతులకు గురయ్యి ఇవాళ కేవలము మీరు ఉనికిని చాటుకోవడం కోసమే ఇలాంటి రాజకీయ వేషాలు వేస్తున్నారు. వెయ్యకండి, మానుకోండి. ఇక నుంచి మేము నిన్న వేసినట్టుగా సవాల్ని స్వీకరించి ఇక్కడికి వచ్చినాము. బదిలీలు అని మాట్లాడుతుంది వాళ్ళు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. 10 సంవత్సరాలు మీరే ఉన్నారు కదన్న అధికారంలో. అప్పుడు గుర్తుకు రాలేవా బదిలీలు? ఒక రిటైర్డ్ అయిన ఈవోని కొనసాగించి ఆమె పీరియడ్ అయిపోయినా కూడా ఆమెనే కొనసాగించి మీరు పరిపాలన సాగించారు కదా. లోకల్లో ఉన్న స్థానికులను కూడా ఆమె ఎంత ఇబ్బంది పెట్టింది మీకు తెలియదా? ఆటో వాళ్ళని రోడ్డు మీద వేసింది కదన్నా. వాళ్ళ టీఆర్ఎస్ నాయకులను అడుగుతున్నా నేను. అప్పుడు గుర్తుకు రాలేదా మీకు? ఈ ఘోష మీకు కనబడలేదా? ఇవాళ ప్రతిపక్షంలో ఉండేసరికి ఇవన్నీ మీకు వస్తున్నాయా? మేము కూడా ఒక 10 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నాం. ప్రతిపక్షంలో ఉండి మీరు అధికార పక్షంలో ఏమేమి తప్పులు చేసిరో అవన్నీ మేము చేయాలనుకోవడం లేదు. అవన్నీ మేము గమనించినాం, గుర్తించినాం. మీరు చేసిన తప్పే మేము చేస్తే మీకు మాకు తేడా ఏముంది? అవన్నీ మేము చెయ్యము. ఇవాళ అధికారం ఇచ్చింది ఎందుకు? మీ తప్పులను సరిదిద్దడానికే మాకు అధికారం ఇచ్చింది వాళ్ళ కాంగ్రెస్ పార్టీకి జనాలు. తెలంగాణ ప్రజలు ఇలా కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చింది. మీరు చేసిన తప్పులే మేము చేస్తామని మీరు ఎట్లా అనుకుంటున్నారు? ఇవాళ మీరు మాట్లాడుతున్నారు రేపు బదిలీ జరగాయా? అన్ని దేవస్థానాల్లో జరిగినట్టు యాదగిరిగుట్టలో జరగాయా? మరి అప్పుడు మీరు అన్న వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటారా? ఒక్కసారి ఆలోచించండి, ఆలోచించి రాజకీయం చేయండి. దానికి అవకాశం ఇచ్చినటువంటి అందరికీ ధన్యవాదాలు.